హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీ అందరూ బాగున్నారు అనుకున్నాను దేవుని కృపను బట్టి. అలాగే నేను బాగున్నా ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వంటలు కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను బంగాళదుంప బిర్యానీ అలాగే రొయ్యలు ఫ్రై చూడండి ఫ్రెండ్స్. నేను ఎలా చేస్తానో తెలియనోడు ప్రతి ఓడికి కూడా చక్క తెలుస్తుంది. చూడండి, నేను టమాటా అలాగే క్యారెట్, బంగాళదుంప, కొత్తిమీర, క్యాప్సికం ఒకటి, 2 ఎల్లుల్లిపాయలు, అలాగే పుదీనా, ఇది శుభింతి బగదోనుసు వీటితో చేతాను. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ సూపర్గా వస్తుంది. బంగాళదుంప బిర్యానీ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు చూడండి ఫుల్ వీడియో, ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చేతాను. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, నేను బిర్యానీ చేతానికి రైసు వాటర్ తీసుకున్నాను. ఇగో ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు. అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి పువ్వు. ఇప్పుడు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్, మరిగిద్దాం నీళ్ళు. ఇప్పుడు నేను బంగాళదుంపలో ఫ్రై ఎలా చేసుకుందాం చూపిస్తా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు మరగనిద్దాము. చూసారు కదా, ఈ మెంతులు కదా, మెంతులు వేగిపోయినాయి. ఉల్లిపాయలు వేసుకున్నాను. దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, కరివేపాకు, కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇవి యాలక్కాయ 4, పసుపు, బంగాళాదుంప, జీలకర్ర 2 స్పూన్లు, ఇప్పుడు ఇవన్నిటిని మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బంగాళదుంప బిర్యానీ చేస్తున్నాను కదా, ఆ బిర్యానీ పైన వేతానికి రొయ్యలు ఫ్రై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది బటర్. చూసారు కదా, ఇప్పుడు ఫ్రై అయింది. నేను ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ కదా ఫ్రెండ్స్, ఇది నేను వేసుకున్న బటర్ కరిగిపోయింది. అలాగే ఇప్పుడు తీసుకున్న రొయ్యల్లో నేను కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడిమి, కొద్దిగా పుదీనా పౌడర్ వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో నేను ఎక్కువ నూనె వేయలేదు. చూడండి, ఈ కొద్దిగా ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు కదా. ఈ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవునట. చూసారు కదా, నేను వేసిన టమాటాలు అవన్నీ నీరు బాగా వచ్చినాయి. ఇప్పుడు అలాగే మిరియాల పొడిని, కారము,
కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నా. చూడండి, ఇప్పుడు ఇదంతా తిప్పేసుకుందాము. పెరుగు కప్పు వేసుకుంటున్నా. చూడండి, ఒక పెరుగు కప్పు వేసుకున్నాను. దీంట్లో నేను కొంచెం ఉప్పు మగ్గనిద్దాం. ముక్క ఒకటే. చూడండి, ఇలాగ అన్నీ తిరగేసేస్తున్నాం. ఒకటి అన్నీ తిరిగేసాను రొయ్యలు కాడ. అలాగే ఇది కాడ చూసేద్దాము. ఇదిగో నిమ్మ పేడు, సగం పేడు. ఇప్పుడు దీన్ని కాడ తిప్పుకుందాం. చూసాను కదా, ఇంక కొంచెం మగ్గనిద్దాం దీన్ని. మగ్గిపోనిద్దాం కొంచెం. ఎప్పుడైనా ఆకారం వేసుకోండి. క్యాప్సికం ముక్కలు మెత్తమడిపోతాయి లేకపోతే. ఇది ఆకారణ ఇంకొంచెం మగ్గనిద్దాం. ఇది ఇక్కడ ఈ రొయ్యలు కడిగిపోయి మళ్ళీ వేసుకుంటాం. ఈ పక్కకు వేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకుంటాం. ఇక్కడ ఇప్పుడు నేను వేరే రొయ్యలు వేసుకుంటున్నాను. చూడండి, ఇది ఇక్కడ ఫ్రై అయిపోయిద్దాము బాగా. చూసారు కదా, ఇది బంగాళదుంప కడ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ బంగాళదుంపని కట్టేస్తాను. కాను అయిపోయింది ఇది. నేను మరగబెట్టుకున్న నీళ్ళలో రైస్ పోసుకుంటున్నాను. పోసుకుంటున్నాను దీంట్లో రోస్ వాటర్ కాడ పోసుకుంటున్నప్పుడు రైస్లో పోసుకుంటున్నా. కొంచెం చూడండి, నూనె కాడ పోసుకున్నాను. కొంచెం ఇలాగా రైస్ బాగా పొదురు మీద తీసుకోవాలి. రైస్ బాగాను. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు రొయ్యలన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. అలాగే ఇప్పుడు బటర్ మళ్ళీ వేసుకుంటున్నా. అది బాగా మరగనిద్దాం. అలాగే ఇది అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ఒక స్పూను ఇది ఫ్రై చేసుకుందాం. సరే కదా, ఇది పచ్చాసన పోయింది. ఇప్పుడు అలాగే నేను పెట్టుకున్న రొయ్యలు వేసుకుంటున్నాను దీంట్లో. కొద్దిగా ఫ్రై అవ్వమంటాం. ఇక్కడ రైస్ కాడ అయిపోయింది. పొద్దునగా తీసేస్తాను ఇప్పుడు నేను. అలాగే రొయ్యలు కాడ చూడండి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో నేను టొమాను కొద్దిగా వేసుకుంటాను. ఇది కాడను చూడండి, చాలు. చూసేస్తుంది ఇలా ఫ్రై చేసుకుని చూసారు కదా. దీంట్లో కొంచెం కొత్తిమీర కాడ వేసుకుంటున్నా. కొంచెం ఇసుబిద్ది కాడ వేసుకుంటున్నాను. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్? మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. నేను చేసే ప్రతి వంట కాడ టిక్టాక్లో నేను కట్ పెడుతున్నాను కొద్ది వీడియో. అలాగే నేను ఫుల్ వీడియో యూట్యూబ్లో పెడుతున్నాను. నా టిక్టాక్లో లింక్ పెట్టాను, యూట్యూబ్ లింకు. మీరు దాన్ని టచ్ చేస్తే యూట్యూబ్ లింక్. రైస్ కాడను నేను చాలా పొద్దు మీద ఉంచుకున్నాను. చూడండి, చాలా పొద్దు మీద ఉంది రైస్. బిర్యానీకి అలాగే చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను సగం రైస్ దీంట్లో వేసుకుంటాను. ఇప్పుడు సగం పోసేసాను. ఇప్పుడు అలాగే నేను బంగాళదుంపలతో చేసిన
బిర్యానీకి వేసుకుంటున్నాను చూడండి. చూసారు కదా, వేసుకున్నాను. ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఉన్న రైస్ కాడ నేను దీని మీద వేసేస్తున్నాను ఇలాగా. చూడండి వేసేసాను. కొత్తిమీర ఇది వేసేసుకుంటున్నాను. చూడండి కొత్తిమీర. చూడండి ఫ్రెండ్స్, అలాగే నేను కుంకుమ పువ్వు వేస్తున్నాను. ఇది కుంకుమ పువ్వు వాటర్. ఇది చూడండి నేను కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇది కుంకుమ పువ్వు వాటరే. పువ్వు కడేసుకుంటున్నాను చూడండి. చూడండి కుంకుమ పువ్వు కడేసుకున్నాను. ఇక్కడ పక్కన వేసేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చేది ఇది. చూడండి ఒక 10 నిమిషాలు నేను మూత పెడతాను. ఒక 10 నిమిషాలే ఆవిరి వచ్చే వరకు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆవిరి వచ్చేసింది. అయిపోయింది రైస్ కాడను. రైస్ కాడ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది అలాగే బంగాళదుంప బిర్యానీ రొయ్యల కాడ నేను ఫ్రై చేసి పైన వేసాను. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, బిల్ బటన్. ఓకే బాయ్. అలాగే నేను ఈ పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రానోళ్ళు నేర్చుకుంటారని పెడుతున్నాను ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్, బిల్ బటన్. ఓకే బాయ్.